సాయిరామ్ టు ఆల్ ఆఫ్ యూ. అయోధ్యకాండలోని 100వ సర్గలోకి వచ్చాం. దీనినే కచ్చి సర్గ అని కూడా అంటారు. భరతుడు శత్రుఘ్నుడు శ్రీరాముణ్ణి చూసి ఒక్కసారిగా ఆయన పాదాల మీద పడ్డారు. ఆయన వాళ్ళిద్దరిని దగ్గరికి తీసుకుని లక్ష్మణుడితో సహా ఈ నలుగురు అన్నదమ్ములు ఒక్కసారి ఇక్కడ చిత్రకూటం మీద కలుసుకున్న ఆ దృశ్యం అనేది హృదయ విదారకంగా ఉంటుంది. జటిలం చీరవసనం ప్రాంజలిం పతితం భువి దదర్శ రామో దుర్దర్శం యుగాంతే భాస్కరం యథా కథంచిదభిజ్ఞాయ వివర్ణ వదనం కృశం భ్రాతరం భరతం రామ పరిజగ్రాహ బాహునా ఆఘ్రాయ రామస్తం మూర్ధ్ని పరిష్వజ్య చ రాఘవ అంకే భరతమారోప్య పర్యపృచ్ఛత్ సమాహిత. నారచీరలను ధరించి జటాధారి అయి భూమిపై సాగిలబడి నమస్కరించుచు ప్రళయకాలమున సూర్యుని వలె దీనావస్థలోనున్న భరతుని శ్రీరాముడు చూశాడు. ముఖమున వన్నె దరిగి కృషించియున్న సోదరుడగు భరతుని ఎట్టకేలకు గుర్తించి శ్రీరాముడు అతనిని తన చేతుల్లోనికి తీసుకున్నాడు. రఘురాముడు భరతుని కౌగులించుకొని శిరస్సును మూర్కొనెను. అనంతరము అతనిని తన యొడిలోనికి చేర్చుకొని సాదరంగా శ్రీరాముడు అడిగాడు. ఏమడిగాడయ్యా అంటే, క్వనుతే భూత్పితా తాత యదరణ్యం త్వమాగత నహి త్వం జీవతస్తస్య వనమాగంతుమర్హసి. నాయనా భరత, మొదటి ప్రశ్న అసలు ఆయన అడగడం చూడండి. దగ్గరికి తీసుకుని తమ్ముణ్ణి, తండ్రి గారెక్కడ? నీవు అక్కడ ఆయనకు సేవలు నర్చుచూ ఉండక ఇలా అరణ్యాలకు ఎందుకు వచ్చావు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ అదేమిటా అంటే, క్వనుతే భూత్ పితా తాత యదరణ్యం తమాగత నహి త్వం జీవతస్తస్య వనమాగంతుమర్హసి చిరశ్చ పత పశ్యామి దూరాత్ భరతమాగతం దుష్ప్రతీకమరణ్యేస్మిన్ కిం తాత వనమాగతః కచ్చిద్ ధారయతే తాత రాజా త్వమిహాగతః కచ్చిన్న దీన సహసా రాజా లోకాంతరంగతః. మాతామహుని గృహమునకు వెళ్ళిన పిమ్మట ఎంతో కాలమునకు ఇంత దూరము ఈ అడవికి విచ్చేసిన భరతుడిని నేను చూస్తున్నాను. గుర్తుపట్టలేనంతగా ఇతడు మిగుల బక్క చిక్కి ఉన్నాడు. నాయనా భరత, ఎందుకు వచ్చావు ఈ వనాలకి? నాయనా భరత, మహారాజు గారు కుశలమే కదా? ఒకవేళ మన తండ్రి దుఃఖభారముచే పరలోకగతుడు కాలేదు కదా? ఓ సౌమ్యుడా, నీవు బాలుడవగుటచే మనకు వంశ పరంపరగా వచ్చుచున్న ఈ రాజ్యము అన్యాక్రాంతము కాలేదు కదా? సత్యసంధుడైన తండ్రి గారికి నిత్యము సేవలు అనొచ్చుచున్నావు కదా? ఇంతకు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? కచ్చిత్ సౌమ్య నతే రాజ్యం భ్రష్టం బాలస్య శాశ్వతం కచ్చిత్ శుశ్రూషసే తాత పితరం సత్యవిక్రమం కచ్చిత్ దశరథో రాజా కుశలీ సత్యసంగరః రాజసూయాశ్వమేధానాం ఆహర్త ధర్మనిశ్చయ. ధర్మనిరతుడై రాజసూయ అశ్వమేధాది క్రతువులను ఆచరించిన సత్యప్రతిజ్ఞుడు దశరథ మహారాజు కుశలమే కదా? స కచ్చిత్ బ్రాహ్మణో విద్వాన్ ధర్మనిత్యో మహాద్యుధి ఇక్ష్వాకూనా ఉపాధ్యాయో యథావత్ తాత పూజ్యతే. నాయన, బ్రాహ్మణోత్తముడును అన్ని విద్యలలో ఆరితేరిన వాడును ధర్మాత్ముడును బ్రహ్మ తేజస్సంపన్నుడును ఇక్ష్వాకు వంశజులకు గురువు అయిన వశిష్ఠ మహర్షి ఎప్పటి వలె గౌరవాధర్ములతో పూజలను అందుకొనుచున్నాడా? సా తాత కచ్చిత్ కౌసల్యా సుమిత్రా చ ప్రజావతి సుఖినీ కచ్చిత్ ఆర్యా చ దేవీ నందతి కైకయి. దుఃఖితయై ఉన్న కౌసల్యామాత ఇప్పుడు నెమ్మదిగా ఉన్నదా? సత్సంతానవతి అయిన తల్లి సుమిత్రాదేవి కుశలమే గదా? పూజ్యురాలైన కైకేయి జనని ఆనందించుచున్నదా? కచ్చిత్ వినయ సంపన్న కులపుత్రో బహుశ్రుత అనసూయురనుద్రష్ట సత్కృతస్తే పురోహిత. మన పురోహితుడు అహంకారమును ఎరుగనివాడు, ఉత్తమ వంశమును జన్మించినవాడు, సమస్త విద్యలను నేర్చినవాడు, ఇతరుల ఎడ దోషదృష్టి లేనివాడు, ఎల్లరకును మార్గదర్శకుడు, అట్టి మహానుభావుని నీవు ఆదరించుచున్నావు గదా? కచ్చిత్, ఒకవేళ చేస్తున్నావా? వెదర్ దట్ ఈస్ ద కరెక్ట్ మీనింగ్. కచ్చిత్ అగ్నిషుతే యుక్తో విధిజ్ఞో మతిమాన్ రుజు హుతం చ హోష్యమాణం చ కాలే వేదయతే సదా.
హోమ విధులను బాగుగా ఎరిగిన వారు ప్రతిభాశాలురు రుజువర్తనులు అయిన బ్రాహ్మణులు హోమకార్యమును నిర్వహింపజేయుటకు నీచే నియుక్తులై చేయబడిన హోమములను గూర్చియు చేయవలసిన హోమములను గురించి ఎప్పటికప్పుడు నీకు తెలియజేస్తున్నారు కదా. ది ఆర్డర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ సర్గలో ఏమిట్రా అంటే అసలు ఒక రాజ్యం కానీ ప్రజలు కానీ సుఖంగా ఉండాలి అంటే ఏది ప్రధానమైనది అన్నది తేల్చేశాడు శ్రీరాముడు. ధర్మానికి సంబంధించిన విషయాలు ఎన్ని చెప్పాడు అంటే కచ్చిదగ్నిషుతే యుక్తో విధిజ్ఞో మతిమాన్ రుజు హుతం చ హోష్యమాణం చ కాలే వేదయతే సదా కచ్చిత్ దేవాన్ పితॄన్ మాతృ గురూన్ పితృసమానపి వృద్ధాంశ్చ తాత వైద్యాంశ్చ బ్రాహ్మణాశ్చాభిమన్యసే. నాయన యజ్ఞముల యందు ఆహుతులను సమర్పించుట ద్వారా ఆరాధించుట ద్వారా దేవతలను ఆజ్ఞలను పాటించుటచే సేవలునర్చుటచే తల్లిదండ్రులను బహుమతులను ఇచ్చుట ద్వారా భృత్యులను అభిమతములను అనుసరించి ప్రవర్తించుట ద్వారా గురువులను ధన సహాయము ద్వారా జ్ఞాతులను వినయ విధేయతలతో నమస్కరించుట ద్వారా జ్ఞానశీల వయోవృద్ధులను ధనదానాదులతో సంతోషపరచుచు వైద్యులను విద్వాంసులను బ్రాహ్మణోత్తములను ఆదరించుచున్నావు గదా. ఆర్ దే బీయింగ్ రెస్పెక్టెడ్ బై యూ? అక్కడ తేడా వస్తే అన్ని చోట్ల తేడా వస్తుంది. అలా ఇష్వస్త్రవర సంపన్నం అర్ధశాస్త్ర విశారదం సుధన్వానముపాధ్యాయం కచ్చిత్వం తాత మన్యసే. భరత శస్త్రాస్త్రములను ప్రయోగించుటలో సమర్థుడును వివిధ నీతిశాస్త్రములలో పండితుడు అయిన సుధన్వుడు అని పేరు గల ఆచార్యుని గౌరవించుచున్నావు కదా. ప్రత్యేకంగా ఆయన పేరు తీసుకున్నాడు. కచ్చిద్ ఆత్మసమాశూరాః శృతవంతో జితేంద్రియాః కులీనాశ్చేంగితజ్ఞాశ్చ కృతాస్తే తాత మంత్రిణః. నాయనా విశ్వాసపాత్రులను నీతో సమానులైన ధీరులను రాజనీతి శాస్త్రమున ఆరితేరిన వారును ప్రలోభములకు లొంగని వారును ఉత్తమ వంశమున పుట్టినవారును నీ మనస్సును ఎరిగి ప్రవర్తించువారును అయిన సత్పురుషులను మంత్రులనుగా నియమించితివి గదా ఓ భరత. ఎవరు మంత్రులుగా ఉండాలి? నీ మనస్సు తెలియాలి ఫస్ట్ వాళ్ళకి. ప్రలోభములకు లొంగని వారు వాళ్ళు మంత్రులుగా ఉండాలి. నీతో సమానులైన ధీరులు ఉండాలి. రాజనీతి శాస్త్రమున ఆరితేరిన వారై ఉండాలి ఓ భరత. సమస్త శాస్త్రములను నేర్చిన వారును విషయములను గోప్యముగా ఉంచగలవారును అయిన మంత్రులచే బాగుగా రక్షింపబడిన రహస్యాలోచనలే రాజుల యొక్క విజయమునకు మూలములు సుమా. మంత్రో విజయమూలం హి రాజ్ఞాం భవతి రాఘవ సుసంవృతో మంత్రధరైః అమాత్యైః శాస్త్రకోవిदैः కచ్చిన్నిద్రావశం నైషీః కచ్చిత్ కాలే ప్రబుధ్యసే కచ్చిత్ చాపరరాత్రేషు చింతయస్యర్థ నైపుణం కచ్చిన్ మంత్రయసే నైకః కచ్చిన్న బహుభిః సహ కచ్చిత్తే మంత్రితో మంత్రో రాష్ట్రం న పరిధావతి. నీవు నిద్రకు వశమగుటలేదు గదా. సకాలములో నిద్ర నుండి మేల్కొనుచున్నావు గదా. వేకువజాముననే కర్తవ్యములను గూర్చి ఆలోచించుచున్నావు గదా. రాజ్యమునకు సంబంధించిన రహస్యాలోచనలను గూర్చి నీవు ఒక్కడవు మాత్రమే ఆలోచించుటలేదు గదా. అట్లని పెక్కుమందితో మంత్రాంగమును నెరపవు గదా. లుక్ ఎట్ ద బ్యాలెన్స్. నీవు కావించిన రహస్య చర్చలు రాజ్యమును దాటిపోవుటలేదు గదా. నువ్వు ఇక్కడ రహస్య చర్చలు చేస్తే అవి వెళ్ళిపోయి ఎక్కడో ఎవడో మాట్లాడుకుంటుంటే ఎలాగా. కచ్చిదర్థం వినిశ్చిత్య లఘుమూలం మహోదయం క్షిప్రమారభసే కర్తుం న దీర్ఘయసి రాఘవ. నాయన స్వల్పమైన సాధన సంపత్తితో అధికమైన లాభములను చేకూర్చు కార్యములను నిశ్చయించిన పిదప ఎట్టి విలంబము చేయక వాటిని వెంటనే ప్రారంభించుచున్నావు గదా. ఇంప్లిమెంటేషన్ అది డిలే అవుతోందా? కచ్చిత్తే స్మృతాన్యేవ కృతరూపాణి వా పునః విదుస్తే సర్వకార్యాణి న కర్తవ్యాని పార్థివాః. భరత, నీవు చేపట్టిన కార్యములలో పూర్తి అయినవియు దాదాపు పూర్తి కానున్నవి మాత్రమే సామంతరాజులకు తెలియచున్నవి గదా. మున్ముందు నిర్వహింపదలచిన కార్యములను గూర్చి వారికి తెలియటలేదు కదా. సామంతరాజులకి నీ ప్లానింగ్ అంతా చెప్పేస్తే ఎలాగా? కచ్చిన్న తర్కైర్యుక్తా వాయే చాప్య పరికీర్తితాః త్వయా వా తవ వామాచ్యైః
బుధ్యతే తాత మంత్రితం. నాయన, నిశ్చయింపబడిన కార్యములను నీవు గాని నీ మంత్రులు గాని ప్రకటింపక ముందే ఇతరులు చర్చల ద్వారా గాని ఇతరములైన ఉపాయములచే గాని ఊహలచే గాని తెలుసుకొనటలేదు కదా. ఇది రాజధర్మం. కచ్చిత్ సహస్రాన్మూర్ఖాణం ఏకమిచ్చసి పండితం పండితో హ్యర్థకృచ్ఛ్రేషు కుర్యాన్ నిశ్రేయసం మహత్. భరత, నీవు పెక్కుమంది మూర్ఖులతో చర్చించుటగాక సమస్త విషయములను ఎరిగిన ఒక్క పండితునితో మాత్రమే మంత్రాంగమును నెరపుచున్నావు గదా. 100 మంది మూర్ఖులతో మాట్లాడే బదులు అన్ని విషయాలు తెలిసిన ఒక్క పండితుడితో మాట్లాడు చాలు. ఏలనన కార్యముల యందు చిక్కులు ఎదురైనప్పుడు ఒక్క పండితుడు మాత్రమే సరియగు సూచనలను ఇచ్చి గొప్ప శ్రేయస్సును కలిగించుటకు తోడ్పడగలడు. సహస్రాణ్యపి మూర్ఖాణం యద్యుపాస్తే మహీపతి అధమాప్యయుతాత్న్యేవ నాస్తి తేషు సహాయత. ఏ ప్రభువైనను మూర్ఖులకు 1000 మందికి, అంత మాత్రమే కాదు 10,000 మందికి ఆశ్రయం ఇచ్చినను సమయం వచ్చినప్పుడు వారి వలన ఒనగోడు ప్రయోజనము ఏమీ లేదు. ఏకోప్యమాచ్యో మేధావి శూరో దక్షో విచక్షణ రాజానం రాజపుత్రం వా ప్రాపయేన్ మహతీం శ్రియం. ఎదుటివారి అభిప్రాయములను బాగుగా గుర్తింపగలవాడును, స్థిరబుద్ధియు సముచితంగా ఆలోచించుటలో సమర్థుడు అయిన అమాత్యుడు ఒక్కడైనను రాజునకును రాజపుత్రునకును మహాసంపదలను లభింపజేయగలడు. కచ్చిన్ ముఖ్యా మహస్వేవ మధ్యమేషు చ మధ్యమాః జగన్యాస్తు జగన్యేషు భృత్యాః కర్మసు యోజితాః. ఉన్నత శ్రేణికి చెందిన వారిని గొప్ప గొప్ప కార్యముల యందును, మధ్యస్థాయికి చెందిన వారిని సామాన్య కార్యముల యందును, నిమ్నస్థాయి వారికి స్వల్ప కార్యముల యందును భృత్యులనుగా నియమించుచున్నావు గదా. వెదర్ యువర్ సెలక్షన్ ప్రాసెస్ ఈజ్ అప్రోప్రియేట్. అమాత్యాన్ ఉపధాతీతాన్ పితృపైతామహాన్ శుచీన్ శ్రేష్టాన్ శ్రేష్ఠేషు కచ్చిత్వం నియోజయసి కర్మసు. ప్రలోభములకు లొంగని వారును, తరతరముల నుండి ఉన్నత పదవులను అలంకరించుచు వచ్చిన వారును, త్రికరణ శుద్ధి గలవారును, ఉత్తమోత్తములను అయిన వ్యక్తులను ముఖ్య కార్యముల యందు అమాత్యులనుగా నియమించుచున్నావు గదా. ప్రలోభములకు లొంగనివారు. చాణక్యుడు అర్థశాస్త్రంలో రాస్తాడు, నాలిక చివార్న తేనె రాసి వదిలేస్తే దాన్ని మింగేస్తారా ఉమ్మేస్తారా? అంటే పవర్ ఎక్కడైతే ఉన్నదో, ఎక్కడైతే క్యాష్ ఫ్లో ఉన్నదో అక్కడ ఎలాంటి వాళ్ళని నియమించాలి అంటే అది చేతులు ఆడే రొక్కం. అది మా మిత్రుడు ఆకెళ్ళ శివప్రసాద్ రాశాడు ఒక కథలో, జాబ్ సాటిస్ఫాక్షను జోబ్ సాటిస్ఫాక్షన్. ఈ రెండు ఉండాలి అనుకుంటే వాడు అక్కడ కూర్చుంటే అయిపోయింది, ఇంతే సంగతి. అంచేది ఏంటంటే అక్కడ ఉన్నది తేనె అని అర్థం చేసుకోమన్నాడు. కాబట్టి ప్రలోభం అనేది తొందరగా ప్రలోభపడని వాడిని అక్కడ పెట్టాలి. సో ఇవన్నీ అడుగుతున్నాడు శ్రీరాముడు. కచ్చిన్ ఓగ్రేణ ఏమండి బేసికలీ ఒకప్పుడు అనేవారు, ఎక్కడైతే ప్రలోభం ఉన్న చోట వాడి క్యారెక్టర్ ఇంపార్టెంట్. అక్కడ వాడి సంస్కారంలో ప్రలోభపడడం తొందరగా ఉందనుకోండి, సామాన్య మానవుల్లో చాలామందికి ఉంటుంది అది. అలాంటి వాడినే తీసుకొచ్చి అక్కడ పెడితే గోవిందాహరి. అందుకని ఏంటంటే ఫస్ట్ క్యారెక్టర్ని జడ్జి చేసుకుని నియమించమన్నాడు. కచ్చిన్ నోగ్రేణ దండేన భృశముద్వేచిత ప్రజం రాష్ట్రం తవాను జానంతి మంత్రిణ కైకయీ సుత. రాజ్యమునందలి ప్రజలను ఉద్విగ్నపరచు తీవ్ర దండనలను విధించకుండా మంత్రులు నిన్ను నివారించుచున్నారు కదా. నీకు ఉగ్రం రావచ్చు, ఒక్కోసారి అందరిని నరికేయండి అంటావు, కానీ ఆ కాసేపు అయిన తర్వాత మంత్రులు అలా కాదండి, కొద్దిగా మనం ఈ రూట్లో వెళ్ళడం బెటరు అనేసి మంత్రులు నిన్ను వారించుచున్నారు కదా. ఓహో ఈయన ఇలా ఉన్నాడా, చేయని అందరిని నరికేస్తే మనకే అడ్వాంటేజ్ కదా అనుకునే మంత్రులు కూడా ఉంటారు. తప్పెవరిది? ఆయనదండి. మీ ఎంత చెప్పినా వినలేదు. అలాంటి వాళ్ళు మంత్రులుగా పనికిరారు. కచ్చిత్వాం నావజానంతి యాజకాః పతితం యథా ఉగ్ర ప్రతిగ్రహీతారం కామయానమివ స్త్రియ. అక్రమ మార్గముల ద్వారా ధనమును సంపాదించి యజ్ఞములను చేయుటకు పూనుకొనిన పతితుని సదాచార సంపన్నులైన ఋత్విజులు తిరస్కరింతురు. బలాత్కారమునకు పూనుకొనిన కాముకుని స్త్రీలు ఎదురింతురు.
చాలా ప్రధానమైన విషయం ఇది. అక్రమమైన మార్గంలో డబ్బు సంపాదించి ఒక ఋత్విక్కు దగ్గరికి వచ్చి అది కూర్చుని ఇప్పుడు ఈ యజ్ఞం చేద్దాం మనం, అదంతా అధర్మం ఆచరించాను కాబట్టి ఇది ధర్మంగా కన్వర్ట్ అయిపోతుందంటే ఋత్విక్కు అవతలకు పొమ్మంటాడు. 12 మాసాలు ఏడాదికి నువ్వు ఎన్నో అధర్మాలు ఆచరించి ఒక్కసారి తిరుపతికి వెళ్ళి హుండీలో కోట్లు వేసేసి నమస్కారం చేసి వెళ్ళిపోయే కాలం ఇది. సంవత్సరాంతం తాగి తందనాలాడి ఒక 40 రోజులు దీక్ష చేసుకుని మళ్ళీ 41 రోజును 42 రోజును కిందకి దిగి కొట్టాయం అంతా మందుతో పారిపోయే మొత్తం అక్కడ ఒక నదులుగా ప్రవహించే కాలం ఇది. ది ఎండ్స్ డు నాట్ జస్టిఫై ద మీన్స్. అవసరమా? మీకు సదాచారం ఇంపార్టెంటా, సమాచారం ఇంపార్టెంటా? మీకు స్వగృహం ఇంపార్టెంటా, బజార్ ఇంపార్టెంటా? ఏమంటే కోట్ల జనం ఆదివారం వచ్చిన ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తున్నాం. అయ్యప్ప స్వామి దీక్షలో మైకులు పెట్టేసి అరవమని ఎవరు చెప్పలా. నువ్వు భజన చేసుకోమన్నారు కానీ ఇంకోళ్ళని డిస్టర్బ్ చేయమని చెప్పలా. మనం కూడా ఇదే సత్సంగంలో ఆర్ వి డిస్టర్బింగ్ ఎనీబడి? కారణం ఏంటంటే మీరు సాధన మార్గంలో ఉండండి, మీ వల్ల ఇంకోటి ఇబ్బంది కలగకూడదు. పెద్ద పోస్టరు, 100 మంది బొమ్మలు, ఓ పెద్ద గురుస్వామి, స్పాన్సరింగు, ఆయన మొత్తం నెక్స్ట్ ఎలక్షన్స్కి కావాల్సిన ప్రచారం అయ్యప్ప దీక్షలో చేసుకుంటే ఏంటండి? అయ్యప్ప స్వామి ఏమన్నా ఇస్తాడా నీకు? రోడ్లు బ్లాక్ చేయడం, భజనలు, ఇది కాదు. అసలు అక్కడ ఋత్విక్ ఏమిటంటే ఒకసారి నువ్వు ధనం తీసుకొచ్చి ఆ ద్రవ్యం పెట్టి హోమం చెయ్యి అన్నాడు అనుకోండి, అది తీసేవయ్యా, నువ్వు ఎలా సంపాదించావో నాకు తెలుసు అనే ఋత్విక్కులు ఆ కాలంలో. అంతెందుకండి, నేను ఫలానా జర్మనీలో గొప్ప ఉద్యోగం చేసుకుంటున్నాను, ఏమండి ఫలానా శాస్త్రం నాకు అడ్డం వస్తుంది, ఇప్పుడు ఎలాగ నీ వివాహం చేసుకోవాలి, నీకు 10,000 పారేస్తే వాడు వెంటనే ఇంకో శాస్త్రం చెప్పేసి పొమ్మంటాడు. అది కాలం, చాలా తప్పది. చేసుకుని ఫలానా చోట చెప్పాడు. అందుకని ఏంటంటే శాస్త్రం తెలిసిన వాడు ప్రలోభానికి వెళ్ళకూడదు. ఇది తప్పు, ఇది రైట్, దట్స్ ఆల్, గెట్ లాస్ట్, ఇంకా దానికి అమెండ్మెంట్ లేదు. అలా ఉండాలి. అంటే ద క్యారెక్టర్ ఆఫ్ ది పర్సన్ హూ ఈజ్ సపోజ్ టు బీ అడ్వైజింగ్ ద పబ్లిక్ హ్యాస్ టు బీ ఫోర్మోస్ట్. సామాన్యులు ఎన్ని తప్పులైనా చెయ్యొచ్చు, తెలియక తెలుసో, కానీ పబ్లిక్కి చెప్పేటప్పుడు తప్పులు చేయకూడదు. చాలా కష్టపడి జాగ్రత్తగా డిసిప్లిన్డ్గా, తెలియకపోతే ఇంకోళ్ళని అడిగి తెలుసుకుని చెప్పాలి. కానీ పబ్లిక్లో చెప్పేటప్పుడు ఎందుకని అంటే యు ఆర్ మిస్లీడింగ్ ఎ లాట్ ఆఫ్ పీపుల్. ఆ సంస్కారం లోపిస్తూ ఉన్నది అని చెప్పేందుకు నా దగ్గర అయితే సంశయం లేదు. దట్ ఈస్ ఎ థర్డ్ డైమెన్షన్, ద ప్రాబ్లమ్ వీఆర్ ఫేసింగ్. యు సీ ఎనీ సోషల్ మీడియా, నేను చెప్తే మీకు అక్కర్లా, మీరే చెక్ చేసుకోండి. సో రాజధర్మంలో శ్రీరాముడు చాలా చక్కగా క్లియర్గా చెప్పాడు ఆయన. అది రెండవది, శిక్షార్హులు కాని వారి నుండి దండోపాయముతో శిక్షాధనమును అంటే జరిమానాను గ్రహించుటకు సిద్ధపడినచో నిన్ను ప్రజలు తిరస్కరిస్తారు. నీవు అట్లు చేయుటలేదు కదా అనగా, ఓ భరత, ప్రజలకు అవమానము కలుగునట్లుగా అన్యాయముగా నీవు వారి నుండి సుంకములను గ్రహించుటలేదు కదా. ఉపాయకుశలం వైద్యం భృత్య సందూషణే రతం శూరమైశ్వర్యకామం చ యో న హంతి స వధ్యతే. సామదానాది చతురుపాయములలో నేర్పరి అయ్యును కుటిల రాజనీతిలో రాటుదేలిన వాడును విశ్వాసపాత్రులైన భృత్యులను తొలగించుటయందే నిమగ్నుడును హత్యలకు వెనుకాడని వాడును రాజ్యాక్రమణకాంక్ష గలవాడును అయిన పురుషుని వధింపనిచో రాజు అతని చేతనే నిహతుడగును లేదా రాజ్యభ్రష్టుడగును. రాజధర్మంలో అన్యాయము, అక్రము, క్రైము ఆచరించేవాడిని శిక్షించడం రాజధర్మంలో ప్రధానమైనది.
అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ ఈజ్ ఫోర్మోస్ట్. ఇప్పుడు అది లాస్ట్ ప్రయారిటీలో ఉన్నది. అంటే ముందర అది జరిగితేనే నీ మీద ఎవరికైనా విశ్వాసం ఉంటుంది. దొంగ నేను పట్టుకోగలడు అని నీకు తెలియాలి కదా. నువ్వు పట్టుకున్నా నువ్వేం చెయ్యవు అని తెలిసినప్పుడు ప్రజలు నీ మీద ఏం మమకారం చూపిస్తారు? కచ్చిత్ దృష్టశ్చ శూరశ్చ మతిమాన్ హృతిమాన్ శుచి కులీనశ్చానురక్తశ్చ దక్ష సేనాపతి కృత. రాజసత్కారములతో సంతుష్టుడై ఉండువాడును, శత్రువులను నిగ్రహింపగల సమర్థుడును, సేనా వ్యూహములయందు చతురుడును, విపత్కర పరిస్థితులయందు ధైర్యంగా నుండువాడును, పవిత్రముగా నుండెడివాడును, సద్వంశమును జన్మించినవాడును, రాజభక్తి గలవాడును, యుద్ధకార్య కుశలుడును అయిన వానిని సేనాపతిగా నియమించితివి గదా. సేనాపతి లక్షణాలు చెప్పాడు. బలవంతశ్చ కచ్చిత్తే ముఖ్యా యుద్ధ విశారదాః దృష్టాపదానా విక్రాంతాః త్వయా సత్కృత్యమానితాః. కచ్చిత్ బలస్య భక్తం చ వేతనం చ యథోచితం సంప్రాప్తకాలం దాతవ్యం దదాసి న విలంబసే. కాలాతిక్రమణాచ్చైవ భక్త వేతనయోర్భృతాః భర్తృః కుప్యంతి దుష్యంతి సోనర్ధస్సు మహాన్ స్మృతః. నీ సేనలోని ప్రముఖ యోధులు మిగుల బలశాలురు, రణమునర్చుటలో సమర్థులు, పరాక్రమవంతులైన వారే ఉన్నారా? ఇప్పుడు ఇమీడియట్గా యుద్ధం వచ్చింది చెయ్యాలి అని కానీ సిక్ రిపోర్ట్ చేసేవాడు ఉన్నాడా? వారు బల పరీక్షలలో నెగ్గిన వారేనా? వారిని నీవు పారితోషికములతో సత్కరించుచున్నావా? చూడండి, క్యాష్ అవార్డ్స్. మంచి పని చేసిన వాడికి భేష్ అని చెబుతున్నావా? అంటే చెయ్యని వాడికి ఇచ్చి చేసిన వాడికి ఇచ్చేస్తే చేసిన వాడు ఏమనాలి? ఏముందండి అంట. సో దట్ మోటివేషన్ ఈజ్ లాస్ట్. అంటే అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు చాలామంది మగవాళ్ళకి నేను చెప్తూ ఉంటాను, మీ ఆవిడ సరిగ్గా వంట చేయనప్పుడు ఏంటి ఇలా తగలెట్టావు అంటే అన్నావు. ఎందుకంటే ఇప్పుడు భోజనం దగ్గర కోపం ఎవరికైనా వస్తుంది. అసలు వంట వచ్చిన మగాడిని ఎవరు చేసుకోకూడదు. కానీ అలా నువ్వు అన్నప్పుడల్లా ఎప్పుడైనా ఒక మంచి పదార్థం వండారు అనుకోండి, నిజంగానే బాగున్నప్పుడు ఇట్ ఈస్ యువర్ బౌండెడ్ డ్యూటీ టు ప్రైజ్. అదిరింది వాడ అనాలి. అది అనకపోవడం వల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయి. వీడికి ఏం చేసినా వీడు ఎలాగ తిడతాడు, అయిపోయింది. అందుకని ఏంటంటే సైనికులు యుద్ధం ఉన్నప్పుడే సైనికులా కాదుగా, ఈవెన్ అందుకే మీరు చూడండి 26 జనవరి రోజున సత్కరిస్తారు ఇప్పటికీను. యూ హ్యావ్ టు ప్రైజ్ దెమ్ అండ్ ప్యాట్ దెమ్. భటులకు ఇచ్చేడి జీత భత్యముల విషయమున కాలాతిక్రమణము జరిగినచో వారు రాజునెడ కుపితులై ఆయనను తూలనాడుదురు. చాలా డేంజర్ ఇది. అది పెక్కు అనర్థములకు దారి తీయును. సరైన పారితోషికం ఇవ్వాలి, సరైన టైంలో ఇవ్వాలి. డిఏ షుడ్ బి పేడ్ ఎట్ ద రైట్ టైం. కచ్చిత్ సర్వేనురక్తాస్వాం కులపుత్రా ప్రధానతః కచ్చిత్ ప్రాణాంస్తవార్థేషు సంత్యజంతి సమాహితాః. మంత్రులు మొదలగు ప్రధానాధికారులు అందరూ ఉత్తమ వంశములు యందు జన్మించిన వారేనా? వారు నీ ఎడ భక్తి శ్రద్ధలు కలిగి ఉందురా? వారు నీ కొరకై ప్రాణముల నొడ్డుటకైనను సిద్ధపడుదురా? చాలా చోట్ల ఉత్తమ వంశముల యందు జన్మించిన వారేనా అని చెప్తున్నాడు శ్రీరాముడు. ఇక్కడ విషయం ఏమిటంటే, సరైన సంస్కారం అన్నది ఉత్తమ వంశాలకి ఆ రోజుల్లో లింక్ అయి ఉన్నది. ఆ కాలం గడిచిపోయింది. ఉత్తమ వంశం ఈజ్ నో లాంగర్ ఈక్వేటెడ్ విత్ దట్. అంచేత ఏమిట్రా అంటే, ఫస్ట్ క్యారెక్టర్ని ఎలా ఒప్పుకోవాలి, నేను ఎలా జడ్జి చేయాలి నువ్వు, అది కలిసిపోయిన కాలం కాబట్టి కలికాలం. కచ్చిత్ జానపదో విద్వాన్ దక్షిణ ప్రతిభానవాన్ యథోక్తవాది దూతస్తే కృతో భరత పండిత. స్వదేశీయులను ఇతరుల భావములను గ్రహింపగలవారును
కార్యదక్షులును సమయస్ఫూర్తి గలవారును రాజ సందేశములను యథాతథముగా తెలుపగలవారును యుక్తాయుక్త విచక్షణ గలవారును అయిన పురుషులనే విదేశములకు దూతలనుగా నియోగించుచున్నావా? నీ దూత అక్కడికి వెళ్ళాడు, నువ్వు చెప్పదలుచుకుంది ఒకటి, వాడు చెప్పింది ఒకటి. అసలు నీ మైండ్ వాడికి తెలియదు, నువ్వేం చెప్పదలుచుకున్నావు వాడికే తెలియదు. అలా ఉండకూడదు. కచ్చిదష్టాదశాన్యేషు స్వపక్షే దశ పంచచ త్రిభిజ్ఞాతై వేచి తీర్థాని చారకై. పరదేశముల విషయమున 18 మంది చొప్పున ఆయా తీర్థముల వారిని, స్వదేశ విషయమున 15 మంది తీర్థముల వారిని గుర్తించి వారిలో ప్రతి ముగ్గురిపైనను ఒక్కొక్క గూఢచారిని నియమించి ఆ తీర్థముల వారి కార్యకలాపములను ఎప్పటికప్పుడు నిశితముగా పర్యవేక్షించుచున్నావా? చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక మనందరికీ చాలా ఇష్టమైన సంఖ్య ఒకటి వచ్చింది, 18. అంటే 18 మంది చొప్పున ఆయా తీర్థముల వారిని, ఫారిన్ కంట్రీస్కి. ఎందుకు 18? 18 ఈజ్ ద నంబర్ ఆఫ్ రాహు. అంటే నేను చెప్తున్న విషయం, గూఢచారి లేకపోతే ఈ సిఐడి యాక్టివిటీస్, దే ఆర్ ఆల్ కనెక్టెడ్ టు రాహు ఇన్ ఎస్ట్రాలజీ. మిస్టరీ ఉంది దాంట్లో. అలాగ 18 మందిని నియమించమన్నాడు, విదేశీ గూఢచారులను. అలాగే ఇంటర్నల్ గూఢచారులు కూడా ఉండాలి. అసలు సమస్య ఇంటర్నల్లోనే ఎక్కువ. అక్కడ 15 మందిని పెట్టుకోమన్నాడు. వాళ్ళల్లో ప్రతి ముగ్గురి పైనను ఒక్కొక్క గూఢచారిని పెట్టమన్నాడు కౌంటర్గా. ఈ ముగ్గురు మీద ఒకడిని. కొంతమంది ఆఫీసర్స్ చేస్తూ ఉంటారు, ఏమండి ఫలానా ఆయన ఎలా ఉంటాడు యాక్చువల్లీ అని అడుగుతారు. పిచ్చివాళ్ళలాగా మనం సార్ లాభం లేదండి అది అన్నారు అనుకోండి, అయిపోయింది. మళ్ళీ వాడిని పిలిచి నువ్వు ఏమిటి ఇలాగా, వాడు ఇలా అన్నాడే నీ గురించి అంటాడు, అయిపోయింది. ఈ శిఖరాజకీయాలు ఉంటాయి. అలా ఒకడి మీద ఒకడిని పెట్టి వాళ్ళు కాలక్షేపం చేస్తూ ఉంటారు. అడ్మినిస్ట్రేషన్కి చేత అయిందే అది. కచ్చిత్ జపాస్థానహితాన్ ప్రతియాతాంశ సర్వదా దుర్బలావనవజ్ఞాయ వర్తసే రిపుసూదన. శత్రు సంహారకుడు అయిన ఓ భరత, దేశము నుండి వెడలగొట్టబడిన శత్రువులు తిరిగి వచ్చినచో వాళ్ళని నువ్వు బలహీనులుగా అనుకుని ఉపేక్షించుట లేదు కదా. మన దగ్గర ఒక గజనీను అది ఉంది కదా, ఒక కథ చరిత్రలో. వాడు బలహీనుడు, వెనక్కి వచ్చాడు అంటే వాడిని బలహీనుడు ఎలా అనుకుంటావు? మంత్రి పురోహిత యువరాజ సేనాపతి దౌవరికాంతర్వంశిక కారాగారాధికృతార్థ సంచయత్కృత్ కార్య నియోజక ప్రాడ్వివాక సేనానాయక నగరాధ్యక్ష కర్మాంధిక సభ్య ధర్మాధ్యక్ష దండపాల దుర్గపాల రాష్ట్రాంతపాలాహ. వీళ్ళని ఈ 18 మంది అని చెప్పారు. వీళ్ళు అష్టాదశ తీర్థముల వారు అంటే వీళ్ళన్నమాట. చారాన్ విచారయే తీర్థేష్వాత్మనశ్చ పరస్య చ పాషండాదీన్ అవిజ్ఞాతాన్ అన్యోన్యమితరైరపి మంత్రిడం యువరాజంచ హిత్వా స్వేషు పురోహితం. వీళ్ళన్నమాట. అంటే పరదేశముల యందలి 18 మంది తీర్థముల వారు ఎవర్రా అంటే మంత్రి, పురోహితుడు, యువరాజు, సేనాపతి, ద్వారపాలకుడు, అంతఃపురాధ్యక్షుడు, కారాగారాధ్యక్షుడు, కోశాధ్యక్షుడు, రాజాజ్ఞలను ఉద్యోగులకు అందించువాడు, ప్రాడ్వివాహకులు, సేనానాయకుడు, నగరాధ్యక్షుడు, కర్మాంతికుడు అంటే సైనికులకు తప్ప మిగిలిన ఉద్యోగులకు వేతనములు ఇచ్చేవాడు, సభ్యుడు, ధర్మాధ్యక్షుడు, దండపాలుడు, దుర్గపాలుడు, రాష్ట్ర సీమాపాలుడు, వీళ్ళన్నమాట. అది సంగతి. అదే ఎక్కడి నుంచి ఉంటుంది రాజధర్మం అంతా. చాలా బ్యూటిఫుల్ అడ్మినిస్ట్రేషన్. కచ్చిన్న లోకాయతికాన్ బ్రాహ్మణాంస్తాత సేవసే అనర్ధ కుశలాఘ్యేతే బాలాహ పండితమానినః ధర్మశాస్త్రేషు ముఖ్యేషు విద్యమానేషు దుర్బుధాః బుద్ధిమాన్ వీక్షకీం ప్రాప్య నిరర్ధం ప్రవదంతి తే. నాస్తికులైన బ్రాహ్మణులను నీవు చేరదీయుట లేదు గదా. నాస్తికుడైన బ్రాహ్మణుడు వాడు ఉన్నారండి.
మనిషికి నీడ ఎలా అయితే ఉంటుందో, మనిషి ఉన్నంతకాలం ఒక నీడ ఎలా ఉంటుందో, ఆస్తికత్వంతో పాటు నాస్తికత్వం కూడా అది ఉంటుంది. ఇప్పుడు నేను ఫలానా అనుకున్న ప్రతి చోట ఏదైనా ఉండొచ్చు. నాకు ఐడెంటిటీ కావాలి అంటే ఒక వ్యక్తి ఫలానా ఒక థీరీ చెప్పాడు అనుకోండి, ఒక సిద్ధాంతాన్ని, అదొకటి చాలా నాకు ఇది తెలీదా, తీసుకురా దాన్ని కౌంటర్ చేయి. చూడట్లా మనం ఒకళ్ళు ఒక బిల్లు తీసుకొస్తే అది గవర్నమెంట్, వాళ్ళు ఉన్నప్పుడు తీసుకొస్తే అది గవర్నమెంటే, కానీ అపోజిషన్ వాడు వెంటనే దాన్ని వ్యతిరేకించాల్సిందే, బయటికి వెళ్ళి ఇంకోటి ఏదో చేయాల్సిందే. ధర్మం కాబట్టి ఇది డెమోక్రసీ అండి. అలాగ ప్రతి చోట అదే ఎందుకు కరెక్టు? నీకు సెల్ఫ్ అవేర్నెస్ లేనంత కాలం అన్ని థీరీలు ఓకే, నీకు సెల్ఫ్ అవేర్నెస్ కలిగింది నేను చెప్పిందే రైట్. అలా ఉంటుంది లెక్క. ఏలననా వారు ఇతరుల బుద్ధులను పరమాత్మ నుండి దూరము చేయుటలో కడు సమర్థులు. వాస్తవముగా వారు అజ్ఞానులైనను తమను తాము గొప్ప పండితులుగా భావింతురు. వేదముల, ధర్మశాస్త్రముల, పురాణేతిహాసముల విషయముల యందు వారి బుద్ధి పెడమార్గము పట్టుచుండును. ప్రత్యక్ష ప్రమాణములనే ఆశ్రయించి వారు ప్రయోజనము లేనట్టి శుష్కవాదములను చేయుచుందురు. ఇది ఇంపార్టెంట్. ప్రత్యక్ష ప్రమాణమే నీకు కావాలి. అంతర్ముఖుడు ఎందుకు అవుతాడు వాడు? మనం మొన్న అనుకున్నాం, సెన్సరీ పర్సెప్షన్, డిజైర్ బట్టి నీకు జ్ఞానం ఉంటుంది ఎదురుకుండా. మనం అనుకుంటున్నాం స్వార్థపరుడు అంటే కేవలం లడ్లును పూతరేగలు తినేవాడే అని. కాదు కాదు. ఈ నాలెడ్జ్ విషయంలో కూడా స్వార్థపరులు ఉంటారు. వారి రీతిలోనే దానిని అన్వయించేసి వండేసి ఇచ్చేసేవాడు కూడా పరమస్వార్థపరుడు. వాడు ఆ ఒసామా బిన్ లాడెన్ కంటే దరిద్రమైన క్రిమినల్ వాడు. ఎందుకంటే హీఈస్ పొల్యూటింగ్ ది ఎంటైర్ సొసైటీ. ఫ్యూచర్లో కూడా అక్కడి వరకే వినేసి కట్టేసిన వాడు టీవీ అదే ఉండిపోతుంది కదా మైండ్లో. ఎంత సైలెంట్ పాయిజనింగ్ అది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రైసిస్ ఆఫ్ ద సొసైటీ టుడే. అది తొందరగా పేరెంట్స్ గుర్తించగలిగితే పిల్లల్ని కూర్చోబెట్టి అది కాదురా నాయనా ఇది అని చెప్పాలి. ఆ బాధ్యత పేరెంట్స్ మీద ఉన్నది. నాకేం తెలుసండి, ఏమండి ఏమి తెలిసి ఏమి తెలియకనో ఆ కాలంలో హరికథ చెప్తుంటే పెద్ద పెద్ద మంచి పండితులు మాట్లాడుతుంటే వెళ్ళి ఈ రైతులు కర్రలు పట్టుకుని కూర్చుని చూడలేదా, వినలేదా? ఏం తెలిసి విన్నారు? ఏం తెలియక విన్నారు? ఏం తెలుసుకోవాలని విన్నారు? Why you are unable to transfer that to your next generation? The problem is with you. మీకు ఒళ్ళొంగట్లేదు, ప్రాకృతమైన భాషలో చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్ అది. మీకు కూడా ఏమిట్రా అంటే ఏమాత్రం సమయం చిక్కినా పనికిమాలిన ప్రోగ్రాం చూడడానికి మీరు టైం వెచ్చిస్తున్నారు, పనికిమాలిన వాట్సాప్లో కూర్చుంటున్నారు. క్షణం ఈ కార్యక్రమం ఇక్కడ ఒక అరగంట పారిపోయి ఐ వాంట్ లోన్లీనెస్ సో దట్ ఐ కెన్ సీ ఆల్ దట్ నాన్ సెన్స్. ఆ కార్యక్రమం కోసం నువ్వు అన్నిటిని వదిలేసి మెకానికల్గా చేసి అవతలకు పోతున్నావు. ఎవరిది సమస్య? అలా వీరైరధ్యుషితాం పూర్వం అస్మాకం తాత పూర్వకై సత్యనామాం దృఢద్వారాం హస్త్యశ్వరథ సంకులాం బ్రాహ్మణై క్షత్రియైర్వైశ్యై స్వకర్మ నిరతై సదా జితేంద్రియైర్మహోత్సాహై వృతామార్యై సహస్రశః ప్రాసాదైర్వివిధాకారై వృతాం వైద్య జనాకులాం కచ్చిత్ సుముదితాం స్ఫీతాం అయోధ్యాం పరిరక్షసి. మన పూర్వులు అసహాయ శూరులు. వారికి నెలవగుటచే మన అయోధ్య నగరము శత్రు దుర్భేద్యమైనది. సార్థక నామధేయము గలది. దాని పేరేమిటి? అయోధ్య. నలువైపుల యందును గల దాని ద్వారములు మిక్కిలి దృఢమైనవి. అది రథాశ్వగజ బలములతో సర్వదా నిండియుండును. ఆ పురమునందు వేల సంఖ్యలో గల బ్రాహ్మణులను, క్షత్రియులను, వైశ్యులను నిరంతరము తమ తమ ధర్మ కర్మల యందు నిరతులయ్యుందురు. వారు జితేంద్రియులు. వారి కార్యోత్సాహములు నిరుపమానములు. కనుక వారు ఎల్లరునూ పూజ్యులు. అందలి వివిధాకారములు గల రాజభవనములు, మందిరములు ఆ నగర శోభను ఇనుమడింపజేయుచుండును. అది ఎల్లప్పుడూ అసంఖ్యాకులైన విద్వాంసులతో కళకళలాడుచుండును.
అది సమస్త సంపదలకును నెలవైనది. అందలి ప్రజల సుఖ సంతోషములకు అవధి ఉండదు. అట్టి అయోధ్యానగరమును నీవు చక్కగా పరిరక్షించుచున్నావు కదా. ఎటువంటి అయోధ్యానగరం అది? ఏదో చిన్న చార్మినారు అది ఇది కాదు అది. మొన్న ఒక ఆయన అడిగాడు, ఏమంటే ప్రతిసారి గోబ్రాహ్మణే భ్రష్టుబొంభవతు నిత్యం అని ఎందుకు అంటారు? ఇంకెవరు సుఖంగా ఉండకూడదా? గోవులు బ్రాహ్మణులు అంటారు ప్రతి చోట. స్వస్తి ప్రజాభ్య అని చెప్పిన బ్రాహ్మణ సత్తు నిర్భయా అంటాడు. ఇదేమిటిది? ఆ బ్రాహ్మణుడు ఒక్కడు శుభ్రంగా భోజనం చేస్తే చాలా. కారణం ఏమిటంటే, బ్రాహ్మణుడు అంటే వేదాధ్యయనంలో ఉన్నవాడు, యజ్ఞం ఆచరించేవాడు అని అర్థం. అది ఇక్కడ చెప్తున్నాడు శ్రీరాముడు. దాంట్లో ఈ ఫస్ట్ ఎలా వర్ణించాడు? ఏనుగులు గుర్రాలు అన్నీ అలా ఉంటాయి, సైనికులు బ్రహ్మాండం. అయోధ్య అది, ఎవడు దాన్ని ఛేదించలేడు. దాని మధ్యలో ఉన్న ప్రజల్లో వీళ్ళు నిర్భయంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండే ఒక నగరం. నిర్భయంగా వాడు యజ్ఞం ఆచరించగలగాలి. బ్రాహ్మణుడి చేతిలో అస్త్రం శస్త్రం ఏం ఉండవు. గోవులు కూడా వాటి పనిలో ఉంటాయి, కానీ ఇంకోటి జోలికి వెళ్ళవు. అవి అందరి చేతుల్లో కర్రలు ఉంటాయి, ఇలా ఏదైనా ఉంటుంది. వీళ్ళు కేవలం అధ్యయనంలో ఉంటారు. వాళ్ళు నిర్భయంగా ఉన్నారంటే అర్థం ఏమిటి? మొత్తం నగరం అంతా నిర్భయంగా ఉందని అర్థం. ఎవరి జోలికి వెళ్ళని వాడు నిర్భయంగా ఉన్నాడు. మా ఇంట్లో మేము తలుపులు తెరుచుకుని పడుకుంటాం. ఇక ఆ ఇంట్లో ఎంత బంగారం ఉన్నా నిజంగా ఇప్పుడు ఆ వర్తకుడు ఉంటాడు, వాడి సామాను వాడు జాగ్రత్త పెట్టుకుంటాడు. వాడు పెట్టుకొని వాడు కూడా నిర్భయంగా ఉన్నాడు అంటే అర్థం ఏమిటి? అందుకని గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అని చెప్తారు. అంతేగాని కేవలం ఆ రెండే బాగుండాలని కాదు, అవి లాస్ట్ అన్నమాట. అలాగా ఆ మధ్యలో ఉన్న బ్రాహ్మణులు వేదాధ్యయనంలో ఉంటారు కాబట్టి వాళ్ళు నిర్భయంగా చేసుకుంటున్నారు కాబట్టి యజ్ఞము. రాజు దృఢంగా ఉన్నాడని అర్థం. అందరికంటే బలహీనుల్ని కూడా రాజు చూసుకోగలుగుతున్నాడు. అది అడుగుతున్నాడు. కచ్చిత్ చైత్య శతైర్జుష్ట సునివిష్ట జనాకుల దేవస్థానై ప్రపాభిశ్చ తటాకైశ్చోపశోభిత ప్రహృష్ట నర నారీక సమాజోత్సవ శోభిత సుకృష్ట సీమా పశుమాన్ హింసాభి పరివర్జిత అదేవ మాతృకో రమ్య స్వాపదై పరివర్జిత పరిత్యక్తో భయై సర్వై ఖనిభిశ్చోపశోభిత వివర్జితో నరై పాపై మమ పూర్వై సురక్షిత కచ్చిత్ జనపద స్ఫీత సుఖం వసతి రాఘవ. మన కోసల దేశము అశ్వమేధాది మహాయజ్ఞములను ఆచరించిన పవిత్ర ప్రదేశములు గలది. తరతరాల ప్రజలకు ఆరోగ్య భాగ్యములను కొల్లలుగా పంచియిచ్చుచున్న దివ్య భూమి అది. ప్రజలకు భక్తి ప్రపత్తులను పెంపొందజేయు దేవాలయములు అందుకో కొల్లలు. బాటసారుల దాహములను తీర్చుచు వారికి హాయిని గూర్చెడి చలివేంద్రములు అందు అసంఖ్యాకములు. అందలి తటాకములు ప్రజల స్నానపానాది అవసరములను తీర్చుచు కనువిందు గావించుచుండును. స్త్రీ పురుషులెల్లరును సుఖ సంతోషములతో హాయిగా నుందురు. ధర్మ నిర్ణయ సభలతోడను సమాజమునకు సంబంధించిన ఉత్సవములతోడను అది వెలిసిల్లుచుండును. అప్పటికే ఆ గోష్ఠులు ఉండేవి. ధర్మ నిర్ణయ సభలు అంటున్నాడు. పంట భూములతోడను పశు సంపదతోడను వర్ధిల్లుచుండునది. ఎట్టి హింసాకృత్యములకును అచట తావు ఉండదు. వర్షముల మీద మాత్రమే ఆధారపడక ఇతర నదీ జల సౌకర్యములతో సస్యశ్యామలమయ్యేది రమణీయంగా ఒప్పుచుండును. ఇరిగేషన్ వాజ్ దేర్. పెద్ద పులులు మొదలగు క్రూర జంతువుల బాధలు లేనట్టిది. అగ్నిభయము చోరభయము మొదలగు బాధలకు అందు చోటు లేదు. అది వివిధ ఖనిజ సంపదలకు కాణాచి. అందు పాపకృత్యములను చేసేడి వారు మచ్చునకైనను కానరారు. అది మన పూర్వుల రక్షణలో సురక్షితంగా ఉన్నది. అట్టి కోసల దేశమునందలి ప్రజలు ధనధాన్య సంపదలతో తులతూగుచూ సుఖశాంతులతో వర్ధిల్లుచున్నారు గదా. కచ్చిత్తే దయితా సర్వే కృషి గోరక్ష జీవిన వార్తాయాం సంశ్రితస్తాత లోకోహి సుఖమేధతే. వ్యవసాయము పశుపాలనము వాణిజ్యము మొదలగు వృత్తులతో జీవించు వైశ్యులు నీకు ప్రీతిపాత్రులై ఉన్నారా? ఏలనన క్రయ విక్రయాది వ్యాపారముల వృద్ధి వలనే గదా దేశము సుఖశాంతులతో వర్ధిల్లున్నది. తేషాం గుప్తి పరిహారై కచ్చిత్తే భరణం కృతం రక్ష్యాహి రాజ్ఞా ధర్మేణ సర్వే విషయవాసినః
కచ్చిత్ స్త్రియ సాంత్వయసి కచ్చిత్ తాశ్చ సురక్షితా కచ్చిన్న శ్రద్ధ దాస్యాసాం కచ్చిత్ గుహ్యం న భాషసే. ఆ వైశ్యులకు ఇష్టములను కూర్చుచు ఎదురైన ఆపదలను నివారించుచు వారినందరినీ బాగుగా రక్షించుచున్నావు గదా. ఏలనన దేశ ప్రజలను అందరినీ చక్కగా రక్షించుట రాజధర్మం సుమా. ఓ భరత, నీ అంతఃపుర స్త్రీలు సంతోషముతో నుండునట్లు విచారించుచు వారి రక్షణ భారమును పూర్తిగా వహించుచున్నావు గదా. వారిని పూర్తిగా విశ్వసించుటలేదు గదా. రహస్య విషయములను వారికి తెలుపుటలేదు గదా. రాజధర్మం అది. కచ్చిన్నాగవనం గుప్తం కచ్చిత్తే సంతి ధేనుకాహ కచ్చిన్న గణికాశ్వానాం కుంజరాణం చ తృప్స్యసి. ఏనుగుల వనమును చక్కగా రక్షించుచున్నావా? అసంఖ్యాకములైన పాడియావులను పోషించుచున్నావా? ఆడ ఏనుగులను మగ ఏనుగులను అశ్వములను పోషించుచు వాటి సంఖ్యను పెంచుచున్నావు గదా. కచ్చిత్ దర్శయసే నిత్యం మనుష్యాణం విభూషితం ఉత్థాయోత్థాయ పూర్వాహ్నే రాజపుత్ర మహాపథే. కచ్చిన్న సర్వే కర్మాంతాః ప్రత్యక్షాస్తే విశంకయా సర్వే వా పునరుత్సృష్ట మధ్యమేవాత్ర కారణం. ఓ రాజకుమార, నీవు ప్రతిదినము ప్రాతకాలముననే లేచి చక్కగా అలంకరించుకొని రాజమార్గమునందు పౌరులకు దర్శనమిచ్చుచున్నావు కదా. నీ రాజ్యంలోని ఉద్యోగులందరూ జంకు గొంకులు లేక నిన్ను పూర్తిగా సమీపించుటలేదు గదా. లేక వారెల్లరూ మిగుల భయపడుచు నీకు దూరంగా ఉంటున్నారా? ఉద్యోగుల విషయమున మధ్య మార్గమును అవలంబించుటయే శ్రేయస్కరం, అనగా వారికి పూర్తిగా చనువు ఇచ్చుట కానీ వారిని బొత్తిగా దూరంగా ఉంచడం కానీ కరెక్ట్ కాదన్నాడు. కచ్చిత్ సర్వాణి దుర్గాణి ధనధాన్యాయుధోదకై యంత్రైశ్చ పరిపూర్ణాని తథా శిల్పి ధనుర్ధరై. నీ దుర్గములన్నీయును ధనధాన్యములతో ఉన్నాయా? ఆయస్తే విపుల కచ్చిత్ కచ్చిత్ అల్పతరో వ్యయ అపాత్రేషు నతే కచ్చిత్ కోశో గచ్చతి రాఘవ. నీ రాజ్యాదాయము పుష్కలంగా ఉన్నదా? ధన వ్యయము ఆదాయంకు లోబడి ఉన్నదా? ధనమును అపాత్రులకై వినియోగించుట లేదు గదా. దేవతార్థే చ పిత్రార్థే బ్రాహ్మణాభ్యాగేతేషు చ యోధేషు మిత్రవర్గేషు కచ్చిత్ గచ్చతి తే వ్యయ. నీ కోశాగారమునందరి ధనము దైవకార్యములకును మాతాపితృ సేవలకును బ్రాహ్మణోత్తములకును అభ్యాగతులకును యోధులకును మిత్రులకును వినియోగపడుచున్నదా? కచ్చిదార్యో విశుద్ధాత్మా చారితశ్చోరకర్మణ అపృష్ట శాస్త్రకుశలై న లోభాద్వధ్యతే శుచి. సజ్జనులు, ఉత్తమ స్వభావము గలవారు, త్రికరణ శుద్ధి గలవారు దొంగతనము మొదలగు నేరారోపణలకు లోనైనప్పుడు న్యాయశాస్త్ర నిపుణుల చేత లోతుగా విచారణ చేయింపకయే లోభవశమున వారికి శిక్షలు విధించుటలేదు గదా. గృహీతశ్చైవ పృష్టశ్చ కాలే దృష్టః సకారణః కచ్చిన్న ముచ్యతే చోరో ధనలోభాన్నరర్షభ. దొంగతనము చేయు సమయమున చూడబడిన వాడును, చౌర్యము చేసి పట్టుబడిన వాడును, అధికారులు ప్రశ్నించినప్పుడు దొరకిపోయిన వాడును, దొంగిలించిన ధనముతో చిక్కిన వాడును, ఇట్టి పెక్కు కారణములచే నేరములు రుజువైనను అట్టి చోరుని ధనలోభముచే నువ్వు వదిలేయట్లేదు గదా. వ్యసనే కచ్చిదాఢ్యశ్చ దుర్గతశ్చ చ రాఘవ అర్థం విరాగాః పశ్యంతి తవా మాచ్చా బహుశ్రుతాః. ధనికుని విషయమును గాని నిర్ధనుని విషయమును గాని ఏదైనా ఒక వివాదము ఏర్పడినప్పుడు న్యాయశాస్త్ర నిపుణులైన నీ మంత్రులు ధనలోభము చేయగాని పక్షపాత బుద్ధి చేయగాని వ్యవహరించట్లేదు కదా. యాని మిథ్యాభిషస్తానాం పతంత్యస్రాణి రాఘవ తాని పుత్రాన్ పశూన్ ఘ్నంతి ప్రీత్యర్థ మనుషాసత. నిర్దోషులు అసత్యములైన నేరారోపణములు గురి అయినప్పుడు రాజు వాస్తవములను తెలుసుకొనక తనకు తిరుగు లేదు గదా అని ఎలా పడితే అలా శిక్ష వేయకూడదు. అలాంటి వాళ్ళు కన్నీరు కారిస్తే ఆ రాజు యొక్క పుత్రులను పశు సంపదలను సమస్తము నశింపజేయును. కచ్చిద్ వృద్ధాంశ బాలాంశ వైద్య ముఖ్యాంశ రాఘవ దానేన మనసా వాచా త్రిభిరేతైర్బుభూషసే. వృద్ధులను బాలురును విద్యావంతులను నిన్ను కలిసినప్పుడు వారికి ఇష్టమైన వస్తువులను బహుకరించుచు మిత్రభావము తోడను ఊరటగూర్చెడి మధుర వచనముల తోడను వారిని మంచి చేసుకుంటున్నావా? కచ్చిత్ గురుంశ్చ వృద్ధాంశ్చ తాపసాన్ దేవతాతిథీన్ చైత్యాంశ్చ సర్వాన్ సిద్ధార్థాన్ బ్రాహ్మణాంశ్చ నమస్యసి. గురువులకును వృద్ధులకును తాపసులకును దేవతలకును అతిథులకును దేవమందిరంలో గల మహావృక్షములకును అన్ని విధములుగా కృతార్థులైన బ్రాహ్మణోత్తములందరికీ నమస్కారం చేసుకుంటున్నావా?
కచ్చిదర్థేన వా ధర్మం అర్థం ధర్మేణ వా పునః ఉభౌ వా ప్రీతి లోభేన కామేన చ న బాధసే. ధర్మాచరణమునకు అనువగు పూర్వాహ్న సమయమున అర్ధార్జనకు పూనుకొని ధర్మలోపము కావించుటలేదు గదా. అర్ధార్జనకు అనుకూలమైన అపరాహ్న సమయమున ధర్మకార్యములలో మునిగి అర్ధార్జనకు భంగము కలిగించుటలేదు గదా. సుఖాభిలాష కారణముగా సాయంకాలమున ధర్మార్థములు రెండింటికి నీ హాని కలిగించటలేదు గదా. చాలా వైటల్ ఆస్పెక్ట్. ధర్మాచరణమునకు అనువగు పూర్వాహ్న సమయమున అర్ధార్జనకు పూనుకుంటున్నావా? 12 noon కంటే ముందరది పూర్వాహ్నం అంటాం, ఆ తర్వాత అపరాహ్నం. ఇది వేదోక్తం, వేదంలో ఉన్న విషయం అడుగుతున్నాడు ఆయన. సూర్యోదయం మొదలుకొని 12 లోపల ధర్మకార్యములన్నీ నిర్వహించుకోవాలి. వివాహం కూడా ధర్మకార్యమే. వేదోక్తం ఏమిటి అంటే పుష్కరాంశ వేరు, వివాహానికి పెట్టే ముహూర్తాలు. వివాహం కూడా 12 noon ముందరే చేసుకోవాలి. ఇది ధర్మశాస్త్రం. ఇప్పటికీ తమిళనాట మ్యారేజెస్ ఆర్ పర్ఫార్మ్డ్ ఓన్లీ ఇన్ ద మార్నింగ్. మరి మీరు ఇన్ని కబుర్లు చెప్తున్న వాళ్ళు ఉపనయనం ముహూర్తం ఎప్పుడు ఉదయం ఎందుకు పెట్టుకుంటున్నారు? వివాహం ఒక యజ్ఞంతో సమానం, 1000 యజ్ఞాలతో సమానం అన్నాడు, ఒకటి కాదు. కన్యాదానం అనేది ఖచ్చితంగా అపరాహ్నం చేయకూడదు. ముహూర్తం ఉందండి పంచాంగంలో, పుష్కరాంశ క్యాల్కులేషన్ వేరు. ఏ శాస్త్రం అయినా కూడా, జ్యోతిష్ శాస్త్రం అవ్వచ్చు, వాస్తుశాస్త్రం అవ్వచ్చు, ఆగమశాస్త్రం అవ్వచ్చు, ఏది కూడా వేదంలో చెప్పిన విషయానికి ధర్మశాస్త్రాలకి విరుద్ధంగా చేయడానికి అవకాశం లేదు. ఎందుకు దీన్ని నొక్కి చెప్తున్నాను అంటే, ఈరోజు ఉన్న సమస్య ఏమిటి అంటే, ఎక్కడెక్కడి నుంచో మీరు థీరీలు సృష్టించి ఎక్కడి నుంచో లాక్కొచ్చి అసలు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. గ్రహశాంతులు కానీ, జపాలు కానీ, దాన ధర్మాలు కానీ, ఇవి హోమాలు కానీ, ఏది పడితే అది డబ్బు కోసము అసలు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించే విధంగా చెప్తున్నప్పుడు అరాచకం బయలుదేరుతుంది. అగ్నిరివ కక్షం దహతి బ్రహ్మపృష్ఠం అనాద్రతం అంటాడు వేదంలో. వేదాన్ని గనక మీరు అనాదరంగా చూసినా, చేసినా, తూలనాడినా, మాట్లాడినా, ఉపదేశం చేసినా, అగ్ని రివ కక్షం దహతి, దావానలం, అడవి ఎలా కాల్చేస్తుందో అలా కాలిపోతారన్నాడు. ఇప్పుడు జరుగుతున్న ప్రాబ్లమే అది. అంటే ఏంటంటే, ఒక శాస్త్రం ప్రకారం ముహూర్తం అంటే ఏమండి, 24 గంటల్లో అన్ని క్షణాలు ముహూర్తాలే అనుకోవచ్చు. యు గో బై క్యాల్కులేషన్స్. పుష్కరాంశ నాకు దొరికింది కదా అని చెప్పేసి 12 తర్వాత ముహూర్తం పెడితే అది శాస్త్రానికి విరుద్ధం అన్న సంగతి ఎందుకు మర్చిపోతున్నారు సిద్ధాంతులు? యూ కెనాట్ కాంట్రడిక్ట్ ద వేదాస్ జస్ట్ బికాజ్ యూ హ్యావ్ అనదర్ థియరీ విత్ యూ. జ్యోతిషం కూడా వేదాంగమే. తిథిద్వయం వస్తుంది. సూర్యోదయానికి ఏదేదే తిథి ఉన్నదో అదే వర్తిస్తుంది ఆ రోజుకి. నాకు 2 నుంచి చవితి వచ్చింది, వినాయక చవితి మధ్యాహ్నం, కాబట్టి ఈరోజు వినాయక చవితి, రేపు పంచమి కాదది. ఎంత క్లియర్గా చెప్పాడో చూడండి. సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి నోట్లోంచి వింటున్న విషయం ఇది. మీరు ధర్మాచరణకు అనువగు పూర్వాహ్న సమయమున అర్ధార్జనకు పూనుకొని ధర్మలోపము కావించట్లేదు కదా. అలాగే అర్ధార్జనకు అనుకూలమైన అపరాహ్న సమయమున ధర్మకార్యములలో మునిగి అర్ధార్జనకు భంగము కలిగించుటలేదు కదా. ధర్మార్థ కామ మోక్షాలన్నారు. ధర్మానికి అర్థానికి కాల నిర్ణయం ఏమిటో తేల్చాడు శ్రీరాముడు. కొన్ని ఉంటాయి అర్ధరాత్రి వచ్చే పండుగలు, శివరాత్రి కానీ, మహాశివరాత్రి, శ్రీకృష్ణాష్టమి, దీపావళి రోజున ఉదయం పూజ చేస్తారు. దీపావళి యాక్చువల్లీ 5 రోజుల పండుగ. సాయంత్రం మరల లక్ష్మీదేవి పూజ చేసుకుంటారు, అవి వేరు. అలా కాకుండా మిగతా ఏ వ్రతమైనా, ఏ పండగ అయినా, ఏ నియమమైనా, ఏ ఉపాసన, ఏ సాధన మార్గానికైనా కూడా అది ఉదయమే, మధ్యాహ్నం తర్వాత చేయకూడదు. మధ్యాహ్నం తర్వాత చేసేది సోలార్ డే తీసుకున్నది అపరాహ్నం అనేది ఎందుకు అవుతుందిరా అంటే, సూర్యలోకానికి చేరుకోవాలి అని చెప్పేసి
ఎవరైనా గతించిన వారికి కర్మలు ఆచరించేటప్పుడు 12 గంటలకి సూర్యుడు తల మీద ఉంటాడు కాబట్టి ఆ సమయానికి వాళ్ళు గతించిన తిథి ఉండాలని శాస్త్రం. దానికి చెందుతుంది. మీరు అది చెప్పి ఇది చెప్తే ఎలాగా? ఏ శాస్త్రం అయితే ఆ కార్యాలకు నిర్ణయించారో దానిని తీసుకొచ్చి దీనికి కలిపేస్తే దీనికి దానికి తేడా ఏమిటి? అందుచేత ఏమిటంటే దయచేసి వివాహ ముహూర్తాలు 12 తర్వాత మధ్యాహ్నం మీకు సిద్ధాంతి చెప్పినా అది శాస్త్రం కాదు, ధర్మానికి అది లోపం అని చెప్పేసి తిరస్కరించడం మీరు చేయవలసిన పని. ఈ సర్గ మరల మనం సోమవారం చెప్పుకుంటాము. శ్రీరామచంద్ర శ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంభోరో చంచరీక నిరంతరం మంగళమాతనోతు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సాయిరామ్.